అందరికీ నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల్ని మేము కోటీశ్వరులు చేస్తా ఉన్నాం, 60 మంది ఎమ్మెల్యేలు కావాలి మహిళలు అని చెప్తా ఉన్నారు. సరే, ఎంత మేరకు చేస్తారు, ఏ మేరకు చేస్తారు అనేటటువంటి విషయాన్ని పక్కకు పెడితే, ఇప్పటికే మహిళల కోసం మేము చాలా చేసినామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. గత కొన్ని రోజులుగా మహిళల గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు. సో మహిళలపై రాజకీయాలు అయితే ప్రారంభమైపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలే కీలకంగా పనిచేస్తారు. ఆ మహిళలు వాళ్ళ వార్డులో ఉన్నటువంటి ప్రజల్ని కానీ, లేకపోతే వాళ్ళ గల్లీలో వాళ్ళ లైన్లో ఉన్నటువంటి ప్రజల్ని కానీ వాళ్ళ మాట చాతుర్యం వల్ల ఓట్లు వేయించేటటువంటి ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది. లేదా మనం ఎమ్మెల్యే ఓట్లు చూసుకుంటే మాత్రానికి ఓ మండల అధికారికో లేకపోతే ఓ గ్రామంలో ఓ పెద్ద అధికారికో కీలకమైనటువంటి బాధ్యతలు ఇస్తారు. అది ఎక్కువ శాతం మహిళల కన్నా ఎక్కువ పురుషులే ఉంటారు. కానీ ఇక్కడ లోకల్ బాడీకి వచ్చేసరికి మహిళలు చాలా ప్రాధాన్యం కాబట్టి మహిళల మీదనే రాజకీయాలు ఇప్పుడు ప్రారంభమైపోయింది. అసలు మహిళలకి ఎవరెంత చేశారు? ఎందుకంటే కేటీఆర్ గారు కూడా, లేకపోతే కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా మీ మహిళల కోసం ఎక్కువ చేసినాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మహిళలకి మేమే ఎక్కువ చేసినాం, మేమే వాళ్ళని మహారాణులుగా చేస్తా ఉన్నాం, మేమే ఎన్నో తీసుకొచ్చినాం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. అసలు ఎవరెంత చేశారు అనేది పర్టికులర్గా ఒకసారి మహిళలంతా ఆలోచన చేయాలి. ఎవరు రాజకీయాలు వచ్చినప్పుడు, ఓట్లు వచ్చినప్పుడు ఎట్లా వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది కూడా ఆలోచన చేయాలి. మహిళా సమాజం అంతా కూడా, అక్కలు చెల్లెళ్ళంతా అవ్వలంతా కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక్కసారి మోసపోతే గోసపడతాం. అది ఏ విషయమైనా అవ్వచ్చు. మొదటిసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత తప్పు జరగకుంటుంటది, ఆ తర్వాత బాధపడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరెంత చేశారు అసలు అనేటటువంటి ఆలోచన మహిళలు అయితే చేసుకోవాలి. ఇప్పుడు మహిళల కోసం అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, మరి ప్రధానంగా మహిళల కంటే తెలంగాణలో వినపడేది ఏంటిది అంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం కళ్యాణ లక్ష్మి. ఎందుకంటే అది ఒప్పుకోవాలి. కళ్యాణ లక్ష్మి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం మరి మొదలుపెట్టింది. కళ్యాణ లక్ష్మి మొదలుపెట్టి మొదట 50,000 ఇచ్చిండ్రు, ఆ తర్వాత 70,000 కూడా ఇచ్చినట్టున్నారు. తర్వాత ఇప్పుడు ₹1,00,000 1,00,000 ఇస్తా ఉన్నారు కదా. ఎందుకనంటే ఇంతకుముందు బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేటి. ఆ తర్వాత మనం ఆర్థికంగా కూడా వెనకబడి, అరే కనీసం పెళ్లి చేసి అవతల అబ్బాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా మనం కనీసం పెళ్లి చేసుకొని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. ఒకవేళ అప్పు తీసుకొచ్చి పెళ్లి చేస్తే అది ఇస్తారా ఇవ్వరా అనేటటువంటి డౌట్ కూడా అవతల వాళ్ళకు ఉండేది, ఒకవేళ ఆర్థికంగా అమ్మాయికి సాయం చేయాలనుకున్నా కూడా. సో ఇలా చిన్నగా ఒక చిన్న ఫంక్షన్ చేసుకొని ఓ 100 మందినో, 150 మందినో, 200 మందినో కనీసం భోజనానికి పిలుచుకుంటాం కదా. మన అమ్మాయిని పరాయింటికి ఇస్తా ఉన్నప్పుడు భోజనానికి పిలుచుకుంటాం. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే మాత్రానికి కళ్యాణ లక్ష్మి ద్వారాగా అవతల వ్యక్తి అయినా సరే ఓ ₹1,00,000 సాయం చేసేటటువంటి ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ద బేస్ ఆన్ కళ్యాణ లక్ష్మి వల్ల ఎన్నో వివాహాలు జరుగుతూ ఉన్నాయి. బాల్య వివాహాలు ఆగిపోయినాయి. ఎందుకంటే బాల్య వివాహాలు చేసుకుంటే కళ్యాణ లక్ష్మి పైసలు రావు కాబట్టి. సో అంత ప్రత్యేకమైనటువంటి పథకం మరి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఒంటరి మహిళలకి బీఆర్ఎస్ ప్రభుత్వం పెన్షన్ తీసుకొచ్చింది కొత్తగా. సరే, భర్త చనిపోయిన వాళ్ళకో లేకపోతే ఆసరా పెన్షన్ మిగతా అన్ని పక్కగా పెడితే ఒంటరి మహిళలకి ఎంతో మంది ఒంటరి మహిళలు ఇలా తెలంగాణలో మరి ₹2,000 చొప్పున ఇలా ప్రతి నెల పెన్షన్ తీసుకుంటా ఉన్నారు ఒంటరి మహిళలు. ఇది కూడా మహిళల కోసం తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఒప్పుకోవాలి. సరే, కేటీఆర్ ఉండా ఇంకొకరు పక్కగా పెడితే పోయిన గవర్నమెంట్ గురించి మాట్లాడుతా ఉన్నాం. తీసుకొచ్చింది. ఆ తర్వాత బతుకమ్మ చీరలు ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసిరు. ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు సరే, అది బతుకమ్మ చీరలు అంత నాసిరకం అయిపోయినాయి, అవి కరెక్ట్ కాదు, అది కాదు, ఇది కాదు అనుకున్నా కూడా ఎంతో కొంతమందికి ఉపయోగపడినాయా లేదా, ఎంతమందికి ఉపయోగపడినాయి ఇంపార్టెంట్, ఎన్ని పడేసినాం అనేది ఇంపార్టెంట్ కాదు.
ఎంత ఉపయోగపడిందని ఇంపార్టెంట్ కాబట్టి బతుకమ్మ చీరలు కూడా మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇది కూడా మహిళల కోసం తీసుకొచ్చినటువంటి కార్యక్రమం. ఆ తర్వాత మహిళ ప్రెగ్నెంట్ అయితే ఆడపిల్ల ముడితే 13,000 రూపాయలు, మగపిల్లగాడు ముడితే 12,000 రూపాయలు తల్లి ఖాతాలోనే జమ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసింది. కాబట్టి ఇది కూడా మహిళల కోసమే తీసుకొచ్చినటువంటి పథకం. ఇది బాజాప్తా వచ్చినాయి, ఎందుకంటే ఆడబిడ్డలు చాలా మంది తీసుకున్నారు, వాళ్ళందరికీ కూడా తెలుసు 12,000 లేకపోతే ఆడపిల్ల పుడితే ఇక్కడ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. దీంతో పాటు కిట్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అది కూడా కేసీఆర్ కిట్ అని చెప్పి ఒక పేరు పెట్టారు. సో అవి కూడా ఇక్కడ మహిళలకి ఇచ్చినటువంటి సందర్భమే. సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మహిళలకి ఏం చేశారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మహిళల కోసం ఫ్రీ బస్ తీసుకొచ్చారు. సో ఈ ఫ్రీ బస్ మరి ఎంతవరకు ఉపయోగపడింది, ఎంతవరకు ఉపయోగపడట్లేదు, అసలు దీనివల్ల ఉపయోగం ఉందా లేదా అనేది మహిళలు ఎందుకంటే వీటితో పాటు ఇక్కడ కంపేర్ చేసుకోవాలి. ఫ్రీ బస్ తీసుకొచ్చారు, తర్వాత ఫ్రీ గ్యాస్ తీసుకొస్తామని చెప్పారు. ఆ ఫ్రీ గ్యాస్ అసలు ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రావాలి, అసలు ఎంతమందికి వస్తా ఉంది ఫ్రీ గ్యాస్, ఎందుకంటే ఈ గ్యాస్ కూడా మహిళల ఖాతాలోనే వేస్తా ఉన్నాం. ఫ్రీ గ్యాస్ ఎంతమందికి వచ్చింది, ఫ్రీ బస్ ఎంతమంది వాడుకుంటా ఉన్నారు. ఇంకా ఇవి కాకుండా కొత్త పథకాలు మహిళల కోసం ఏం తీసుకొచ్చినారు అనేది ఆలోచన చేయాలి. ఇప్పుడు వడ్డీ లేనటువంటి రుణాలు ఇస్తామని చెప్తున్నారు. సో మరి ఇంకా ఇవ్వలేదు, ఎందుకంటే మనకి ఇచ్చిన తర్వాతనే లెక్క. రాజీవ్ వికాసం ఉంది, నిరుద్యోగుల కోసం తీసుకొచ్చినాం జూన్ 2వ తారీఖు అని చెప్పి, కానీ మరి ప్రభుత్వం ఇచ్చిందా, ఇవ్వలేదు. కాబట్టి ఇచ్చిన తర్వాతనే లెక్క. ఇవి కూడా మనం కేవలం ఇచ్చినయే రాసినాం, ఇవ్వని మనం ఏం ఇక్కడ తీసుకొచ్చి రాలేదు. అందులో కూడా ప్రధానమైన రాసినాం మహిళలకు సంబంధించి. ఇక ఇవి కాకుండా ఇంకేమున్నాయి చెప్పుంటు. కానీ ఇంకా ఏమి ఇస్తామని చెప్పి మళ్ళీ ఇప్పుడు మహిళలకు ఇచ్చినటువంటి వాటి గురించి మాట్లాడకుండా మళ్ళీ ఇప్పుడు మేము 60 మంది ఎమ్మెల్యేలను చేస్తాం, లేకపోతే మేము మహిళల్ని కోటీశ్వర్లు చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతుంది. సరే, చేస్తే మంచిదే, 60% సీట్లు ఇస్తే మంచిదే. తర్వాత 42% బీసీలకు ఇచ్చినప్పుడు అందులో కూడా మహిళలకు ఇస్తే మంచిదే, కోటీశ్వర్లను చేస్తే మంచిదే, కాదంటలేం. కానీ ఎప్పుడు చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పటివరకు రాజకీయాలకి మరి వాడుకుంటున్నటువంటి మహిళల్ని ఎంత మేరకు ఎవరు చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇక తులం బంగారం ఇస్తామని చెప్పిరా లేదా, ఇది కూడా మహిళల కోసమే కదా. తర్వాత స్కూటీలు ఇస్తామని చెప్పిరా లేదా, ఇస్తామని చెప్పిరు కదా. ఆ తర్వాత వచ్చేసేసి బతుకమ్మ చీరలు పోయినసారి సంవత్సరం వచ్చినాయా బతుకమ్మ చీరలు, దీని బదులుగా ఆడతల్లులకి 500 రూపాయలని ఇస్తామని చెప్పారు, కానీ ఇచ్చిర్రా. తర్వాత ఇప్పుడు మరి 12,000, తర్వాత 13,000, తర్వాత కేసీఆర్ కిట్టు ఇవన్నీ ఇచ్చిన వాళ్ళకి మరి ప్రభుత్వంలో వస్తున్నాయా, రావట్లేదు. సో ఇది క్యాలిక్యులేషన్. మహిళలపై రాజకీయాలు చేసేటప్పుడు ఎవరెంత చేశారనేటటువంటి లెక్కలు కూడా చూసుకోవాలి. సో ఇది మహిళలకి ఎవరేం చేసిర్రు, కానీ రాజకీయాలకు వాడుకుంటా ఉన్నారు. మరి మహిళలంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి మహిళలంతా కూడా అక్కా చెల్లెలు మరి అవలంతా కూడా ఆలోచన చేయాలని చెప్పేసి మనమైతే కోరుతా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు రాజకీయాలు ప్రారంభం చేసిరు, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఏ నాయకుడైనా కావచ్చు, మహిళలపై రాజకీయాలు స్టార్ట్ చేశారు. కాబట్టి మరి మహిళలంతా కూడా దయచేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మనమైతే చెప్తా ఉన్నాం. ప్రధానంగా వచ్చేసేసి అసలు మీరు ఎవరి ప్రభుత్వం, ఈ వీడియో చూసే వాళ్ళు కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు మహిళల ఏ ప్రభుత్వం పట్ల మహిళలు సంతోషంగా ఉన్నారు? మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరి సంతోషంగా ఉన్నారా, లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారా అనే విషయాన్ని కూడా మహిళలంతా తెలియజేయాలని చెప్పేసి మనం కోరుతా ఉన్నాం.